న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ఏపీలోని ఆ గ్రామంలో నకిలీ జనన ధృవపత్రకాలు అంటే బర్త్ సర్టిఫికేట్ వ్యవహారం సంచలనం రేపింది. ఇక శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం కొమరవెల్లి పంచాయతీలో ఈ వ్యవహారం అయితే బయటపడింది. ఈ మేరకు ప్రభుత్వం గ్రామంలో జారీ చేసిన 3981 జనన ధృవపత్రాలను కూడా రద్దు చేసింది. ఈ ఊరి జనాభా 1500 లోపే. కానీ 2025 జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు వేలల్లో జనన ధృవపత్రాలు అయితే జారీ చేయడం సంచలనంగా కూడా మారింది. మీడియాలో కథనాలు రావడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే కొమరవెల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ అక్రమాలపైన జనన మరణాల నమోదు శాఖ చీఫ్ రిజిస్టర్ శ్రీ సత్యసాయి జిల్లా వైద్యారోగ శాఖ అధికారిని ఫిరోజ్ బేగం కు ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే దర్యాప్తు చేసి నివేదికను కూడా సమర్పించాలని కూడా వైద్య శాఖ జిల్లా గణాంక అధికారి కళాధర్ ను కూడా ఆదేశించారు. ఆయన తన బృందంతో కలిసి విచారణ కూడా చేపట్టారు. విచారణలో కొమరేపల్లి గ్రామ పంచాయతీ ఐడి పాస్వర్డ్లను కూడా దుర్వినియోగం చేసి పెద్ద సంఖ్యలో జనన ధృవపత్రాలను కూడా జారీ చేశారని, అవన్నీ నకిలీవేనని కూడా నివేదిక అయితే సమర్పించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపడంతో ప్రభుత్వం ఈ చర్యలు కూడా తీసుకుంది. ఇలాంటి అక్రమాలు మరెక్కడ కూడా జరగకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో జనన మరణ ధృవపత్రాలను కూడా జారీ చేసిన పంచాయతీల్లోనూ పునః పరిశీలన చేయాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది. అలాగే బాధితులపైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా ఆదేశించింది. ఈ తరహా అనుమానాలు వ్యక్తమవుతున్న 14 జిల్లాల్లోనూ కూడా పునః పరిశీలన చేయాలని కూడా ఉత్తర్వులు అయితే స్పష్టంగా పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అధికారుల విచారణలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి మోసాలు జరిగాయా అన్నది కూడా తేలాల్సి ఉంది. మరి అయితే శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండల కొమరేపల్లి సచివాలయంలో ఇతర రాష్ట్రాల వారికి కూడా నకిలీ జనన ధృవీకరణ పత్రాలను కూడా జారీ అయ్యాయట. అయితే ఈ సచివాలయం నుంచి ఏడాది కాలంలో 3982 జనన ధృవీకరణ పత్రాలు కూడా జారీ అయినట్టయితే గుర్తించారు. చిన్న పంచాయతీ అయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల వారికి కూడా ఈ పత్రాలు మంజూరు చేయడం కలకలంగా కూడా రేపింది. ఇటీవల ఆ పంచాయతీలో ఒక వ్యక్తికి జనన ధృవీకరణ పత్రం మంజూరైంది. అయితే అది ఫేక్ అంటూ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఫిర్యాదు కూడా అందింది. మరి అయితే వెంటనే ఆ సచివాలయంలో తనిఖీలు కూడా చేశారు. అప్పుడు ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. అంతేకాకుండా తక్కువ జనాభా ఉన్న గ్రామంలో ఇంత ఎక్కువ మందికి జనన ధృవీకరణ పత్రాలు ఎలా జారీ చేశారు అనే అంశం పైన ప్రధానంగా ఆరా కూడా తీస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర పైన కూడా విచారణ అయితే జరుగుతోంది. మొత్తం ఈ వ్యవహారం పైన పూర్తి వివరాలు అయితే ఇంకా కూడా తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.